అందరికీ ఉన్నత విద్య అందించాలనే సంకల్పంతో విద్యార్థులకు పుస్తకాలు బ్యాగుల పంపిణీ కార్యక్రమాన్ని ట్రస్ట్ ఫౌండర్ వానపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన చేపట్టారు. ముఖ్య అతిథులుగా గాజువాక సర్కిల్ ఇన్స్పెక్టర్ పార్థసారథి, 65, 67 వార్డుల కార్పొరేటర్లు పల్ల శ్రీనివాసరావు, బొడ్డు నరసింహపాత్రుడు, సింహాచలం ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యుడు దొడ్డి రమణ, టీడీపీ నాయకులు పప్పు రాజారావు, డాక్టర్ కేవీఎస్ కళ్యాణ్, న్యాయవాది పెంటకోట నాగేశ్వరరావు, వార్డు అధ్యక్షుడు రెట్టి వాసు హాజరయ్యారు. వారి చేతుల మీదుగా పుస్తకాలు బ్యాగులు ఉచితంగా అందించారు. సంస్థ ఫౌండర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇప్పటి వరకు 9500 మంది విద్యార్థులకు తమ సంస్థ ద్వారా ఉన్నత చదువులు చదివించామన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కుమార్, ఝాన్సీ పాల్గొన్నారు. కేవలం 9 మందితో స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వరకు అయితే 9500 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 9 మందితో స్టార్ట్ చేసిన ట్రస్ట్ 9500 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా కోచింగ్ అనేది మేమే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. పాలిటెక్నిక్, ఎంసెట్ కోచింగ్ ఇచ్చిన తర్వాత పిల్లలు ఖాళీగా ఉండకుండా కంప్యూటర్ ట్రైనింగ్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ, అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. తద్వారా వాళ్ళకి నచ్చిన కాలేజెస్లో ఏ కాలేజీలో సీట్ వచ్చినా సరే ఆ కాలేజెస్కి ఫీజెస్ లేకుండా ఫ్రీగా చదువుకోవడానికి అన్ని విధాలుగా కూడా మా తరఫు నుంచి సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళు చదువుకోవడానికి కాలేజీ బ్యాగ్స్, బుక్స్, యూనిఫామ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వారికి కంపెనీ సౌకర్యంలో పాలిటెక్నిక్ కోచింగ్ ఫ్రీగా తెప్పించి కోచింగ్ ఎంట్రన్స్ ఫీజు కూడా చెప్పి దాని ద్వారా వారికి పాలిటెక్నిక్ ఎలిజిబుల్ అయ్యే విధంగా మేము 2 years కోచింగ్ పెట్టడం జరిగింది సార్. చేసే వాళ్ళందరూ కూడా ఆ రకంగా కంపెనీ పాలిటెక్నిక్ లో సీట్ ఇచ్చి ఈరోజు 4000 మంది ఈరోజు వాళ్ళందరూ కూడా ఎంట్రన్స్ గా ఫీజు పెట్టడం జరిగింది. అది ఇంటర్మీడియట్ పిల్లలు కూడా ఎంసెట్ ద్వారా మేము కోచింగ్ ఇప్పించి 2 months కోచింగ్ పెట్టించి ఇవన్నీ సమాధానం పెట్టవచ్చు. వాళ్ళందరూ కూడా యూనివర్సిటీలో జాయిన్ చేసి ఇంజనీరింగ్ ద్వారా వాళ్ళందరూ కూడా ఉపాధి కల్పించడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది చాలా ఏరియాలో వలస కార్మికులు వచ్చి చాలా ఇతర రాష్ట్రాలు వాళ్ళ క్లాస్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల గవర్నమెంట్ స్కీమ్స్ ఎలిజిబుల్ లేక చాలా ఇబ్బంది పడే సమయంలో ఈ సొసైటీ ద్వారా ఈరోజు దాదాపు 4000 మంది ఈరోజు ఉపాధి పొంది వారందరూ చాలా హ్యాపీగా ఉండడం జరిగింది. వారందరూ కూడా ఈ ప్రస్తుత బాగా కోరికగా నిర్వహణ వేస్తున్న శ్రీనివాస్ గారికి మరోసారి ప్రత్యేక తెలియజేస్తుంది. ఇవన్నీ గాజువాకే కాకుండా వివిధ జిల్లాల నుంచి వచ్చిన పేద వాళ్ళందరూ చదివించడం, 10th క్లాస్ అయిపోయిన కూడా పిల్లల్ని ఎడ్యుకేషన్ ఆపరేషన్ తల్లిదండ్రులు శ్రీనివాస్ గారు సంప్రదించినట్లయితే ఇంటర్మీడియట్, అలాగే మరి డిగ్రీ లేకపోతే బీటెక్ కానీ, డిప్లొమా కానీ, ఐటీఐ కానీ రకరకాల మరి ఎడ్యుకేషన్ గా వాళ్ళు చేయించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఎవరైనా పిల్లల్ని చదివించకుండా వాళ్ళని మరి వేరే రకంగా ఉపయోగించుకుంటే ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఒక జీవో ఇచ్చి చదివించుకోకపోతే మీ ఇంట్లో రేషన్ కార్డు కానీ లేకపోతే తల్లికి కానీ ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వద్దని కూడా మొన్న కలెక్టర్ గారు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చదువుకుంటేనే మీ కారణాన్ని నిలబడడం అనేది ప్రభుత్వ ఆశయం కూడా ఉంది, ప్రభుత్వ ఉద్దేశం కూడా ఉంది. అలాగే శ్రీనివాసరావు గారు ఎంత సర్వీస్ చేస్తున్నప్పుడు ఈ బుక్స్, మరి అలాగే మరి స్టూడెంట్స్ కి డ్రెస్సెస్, ఈ బ్యాగులు, ఇన్ని రకాలుగా ఇంతమందికి ఇందులో కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఆయన మరి సర్వీస్ చేస్తున్నారంటే మీరు అందరూ కూడా చదువుకున్న స్టూడెంట్స్ ఈ రోజు చెప్తున్నారు. ఇప్పుడు బీసీ లోనే 500 మంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు చేస్తున్నారన్నారు చదివించిన ద్వారా. నేను వాళ్ళు కూడా ఇంకా ఎడ్యుకేషన్ కి మరి శ్రీనివాసరావు సహాయ శాఖలు అందించాలని చెప్పేసి ఈ సర్వీస్ లో ఈ 2 సంవత్సరాల నుంచి అనేక ఏరియాల్లో పిల్లలకి ఈ బ్యాగులు కానీ, బుక్స్ కానీ అనేక విధాలుగా ఈ కార్యక్రమం చేపట్టినప్పటికీ వీళ్ళకి అన్ని విధాలుగా అండదండలు ఉండేలాగా కలగాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ ఝాన్సీ ఎడ్యుకేషన్ సొసైటీ వారికి ఎప్పుడు ఏ అవసరమైనప్పటికీ కూడా మేము ముందుంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఉన్నాం. మీ పట్టుదల, కృషి ఎంతో అంటే ఒక 2 పిల్లలు పెంచినందుకే, చదివించినందుకే, వాళ్ళని ఫాలో అప్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్న రోజులు ఇవి. అలాంటిది మీరు మరి ఏ ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసి ఇంత విద్యార్థులకి చదువును అందించాలని కంకణం కట్టుకున్నారో వాళ్ళకి ఏదైతే ఇప్పుడు ఒక పాప ఇక్కడ మాట్లాడింది, జ్యోతి అనే అమ్మాయి, నార్త్ ఇండియన్ నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ కరెక్ట్, అది చాలా ఇబ్బంది వస్తుంది. ఈవెన్ మన తెలుగులో ఒరిస్సా కానీ, తమిళనాడు కానీ వెళ్తే అక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరు, అది చాలా ప్రాబ్లం ఉందమ్మా. ఆ ప్రాబ్లమ్ ని ఎమ్మెల్యే గారికి చెప్పాము. స్టేట్ గవర్నమెంట్ కూడా రీసెంట్ గా మన మెయిల్లోని
దీని మీద చంద్రబాబు నాయుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ ఒక సర్టిఫికేట్ ఇచ్చేటట్టుగా ఎక్కడికి వెళ్ళినా ఏ స్టేట్ వెళ్ళినా భారతదేశంలో ఇంకా ఆ ప్రాబ్లం లేకుండా ఎడ్యుకేషన్ పర్పస్ గా చేయాలని చెప్పడం జరిగింది. డెఫినెట్ గా రానున్న రోజుల్లో జరుగుతుందని మాకు ఆశ ఉంది. మీకు ఇంకొకసారి అలాంటి ఇబ్బంది లేకుండా చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, మరి ఇంత చక్కటి కార్యక్రమం 14 సంవత్సరాలు విద్యార్థులకి పుస్తకాలు బ్యాగులు ఇస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉన్నటువంటి ఝాన్సీ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ కి మరొకసారి నా ధన్యవాదాలు. నేను ఝాన్సీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ చదువు అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా. ఎందుకంటే అవివేకంతో ఉంటే మనల్ని ఎవరైనా మోసం చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. అలాంటి దానికి విద్య ఎప్పుడైనా చేకూరితే మనలోని ఒక జడ్జ్మెంటల్ అన్నది ఏది కరెక్ట్ ఏది తప్పు అన్న విషయం మీద అవగాహన అనేది ఎక్కువ పెరుగుతుంటది. ఇప్పుడు చూస్తున్నాము సొసైటీ అన్నది మెయిన్ ముఖ్యంగా యూత్ వాళ్ళది చాలా లేత మనసులు ఉంటాయి. వాళ్ళకి ఏది కరెక్ట్ ఏది తప్పు అన్నది పూర్తిగా ఇంకా తెలియని వయసులోనే కొంతమంది ఇప్పుడు చూస్తుంటే కొంతమంది గంజాయి కానీ ఆల్కహాల్ కానీ ఇలాంటి వాటికి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగా మెయిన్ ముఖ్యంగా ఏంటంటే సెలవుల టైంలో టీవీలో కానీ ఇంటర్నెట్ వల్ల కానీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇలాంటి టైంలో అవుతుంటది. ఇలాంటి వాళ్ళు ఇలా అవ్వకూడదని ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నుంచి వీళ్ళు ఈ ఎడ్యుకేషన్ ని ఫర్దర్ గా ఆ స్టూడెంట్స్ కి తీసుకెళ్ళడానికి ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ఈ ఝాన్సీ ట్రస్ట్ వాళ్ళు స్టూడెంట్స్ కి ఆ తప్పుద్రోవ వెళ్లకుండా ఆపడానికి వీళ్ళు ఆ కృషి చేయడం వల్ల మనం సొసైటీని ఇంకొంచెం బాగా చేయడానికి అవుతుంది. అండ్ ఒక చదువుకునే వ్యక్తి ఉంటే పక్కన వాడికి కూడా ఆటోమేటిక్ గా కాంపిటీషన్ అనేది హెల్తీ కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. సో నేను బాగా లైఫ్ లో సెటిల్ అవ్వాలి అనే ఉద్దేశం ఉంటుంది. రెండు ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఉంటుందండి స్టూడెంట్స్ మీద. సో బాగా చదువుకునే అబ్బాయి ఇచ్చే అడ్వైజెస్ కూడా అలాగే ఉంటాయి. నీ పక్కన తెలివైన వాడు ఉంటే వాడు ఎలా చేయాలా అనేది చెప్పడానికి అవుతుంది. నలుగురు తెలివి తక్కువ వాళ్ళు ఉంటే వాళ్ళు అలా బురగొప్పునేటట్టు ఉంటాయి. సో ఎప్పుడైనా తెలివైన వాళ్ళు ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు గుడ్ ఫ్రెండ్ ఉండాలి, గుడ్ ఎడ్యుకేటెడ్ ఫ్రెండ్ ఉండాలి. వీళ్ళు ఉన్నప్పుడు మీకు ఏమైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి, ఏది హెల్తీ వేలో రిజాల్వ్ చేసుకోవాలి అన్నది ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక ఇన్సిడెంట్స్ వచ్చింది అనుకోండి, జనరల్ గా మనం చూస్తుంటాం ఒకటి కొట్టాడు కదా అని చెప్పి వెళ్ళి పదలో కొట్టేద్దాం అంటాం. సో ఇది ఎందుకు లా తెలియనప్పుడు అలా చేస్తాం. అదే లా తెలిస్తే ఏం చేస్తాం, మనం రివర్స్ అటాక్ చేయకుండా వెళ్ళి మనం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఇలా తీసుకుంటారు, ఇలా తీసుకున్నప్పుడు లీగల్ గా ఒక యాక్షన్ ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడు తెలుస్తుంది, ఇవన్నీ చదువుకున్నప్పుడే తెలుస్తుంది. సో ఈ ఎడ్యుకేషన్ వైజ్ గా మనం ఏ డెసిషన్స్ తీసుకోవాలి ఏంటి అన్నది మాత్రం 100% ఇప్పుడున్న స్టూడెంట్స్ కి ఫ్రీ టైం ఎక్కువ ఉంది కాబట్టి, మొబైల్ అప్రోచ్ ఎక్కువ ఉంది కాబట్టి, సో వీళ్ళు ఇలాంటి టైంలో ఎక్కువ చదువుకోవడం అనేది చాలా మంచిది, సెలవుల టైంలో ముఖ్యంగాను. అండ్ చాలా మంది కొంతమంది పేద పరిస్థితుల్లో ఉంటారు, వాళ్ళకి బుక్స్ ఇవి కూడా చాలా ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అన్ని బుక్స్ కానీ పెన్ కానీ మనకి 10 రూపాయలు 20 రూపాయలు దొరుకుతాయి. ఫీజుల గురించి మాట్లాడుతున్నా విపరీతమైన ఫీజులు అయిపోయాయి. చదువుకోవాలంటే భయం వేస్తుంది. ఇటువంటి ఫౌండేషన్ ఉండటం వల్ల మనకు అదృష్టం ఏంటంటే మనకి ఏదైనా కూడా అవసరం ఉన్నప్పుడు ఈ ఫౌండర్ దగ్గరకు వచ్చేసి మాకు ఇలా ఆర్థికమైన ప్రాబ్లం ఉంది, లేదా కొంతమంది పొలిటికల్ గా కావాలంటే మన శ్రీనివాసరావు గారు, మాకు అధికార పరంగా కావాలంటే మా దగ్గరికి వచ్చేసి మీరు మీకు ఈ ప్రాబ్లం చెప్తే ఒక గ్రూప్ గా ఏర్పడేసి చేస్తే అందరి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి. ఇద్దరితో ప్రారంభమైంది. ఇది దగ్గర ఎంతమంది చెప్తుంది కదా 9,500 మంది 9,500 మంది దాకా అయ్యారు. సో ఇందులో లబ్ధిదారులు కూడా కొంతమంది డోనర్స్ ఉంటారు. కాబట్టి నా యొక్క సలహా ఏంటంటే ఒక డోనర్స్ గ్రూప్, తర్వాత వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్ బెనిఫిషియల్ గ్రూప్ ఒకటి వాట్సాప్ గ్రూప్ ఇప్పుడు ఉన్నాయి. ఆ విధంగా క్రియేట్ చేసుకొని ఇంకా ఈ ఫెసిలిటీ అనేది ఎక్కువ మందికి విస్తరించి చేస్తే చాలా చాలా బాగుంటుంది. మీరు ఇంతవరకు నేను ఎక్కువ కూడా చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా చాలా టైం అయిపోయింది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ ని విజయవంతంగా 14 సంవత్సరాలు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు గారికి, మిగతా దీంట్లో పాల్గొంచుకున్న పిల్లలకు, తల్లిదండ్రులకు అందరం కూడా థ్యాంక్స్ చెప్తూ క్లోజ్ చేస్తున్నాం.